అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్య టెక్ స్టోరీస్. ఈ రోజు ఈ వీడియోలో మంచి ఐటీ జాబ్ గురించి చూద్దాం. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ కి కొత్తగా 1 సబ్స్క్రైబర్ వచ్చారు, థ్యాంక్ యూ సో మచ్. అసలు ఈ కంపెనీ ఏంటి, జాబ్ రోల్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్దాం. ఈ జాబ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాను, మీరు అక్కడ చూడండి. కంపెనీ నేమ్ ఐసిఈ ఇంటర్ కాంటినెంటల్ ఎక్స్చేంజ్. ఈ జాబ్ రోల్ ఏంటంటే అసోసియేట్ ఇండెక్స్ ఆపరేషన్. సో ఇది ఇండెక్స్ అనలిస్ట్ రోల్ అన్నమాట. వర్క్ లొకేషన్ హైదరాబాద్. పొజిషన్ టైప్ ఫుల్ టైం. సో ఇక్కడ మనకి జాబ్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. జాబ్ పర్పస్ ఏంటి అనేది కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. సో ఈ జాబ్ పర్పస్ ఏంటి అంటే ఇది ఒక ఎంట్రీ లెవెల్ పొజిషన్. సో ఇది ఇండెక్స్ అనలిస్ట్ రోల్. ఈ అనలిస్ట్ రోల్ ఏంటంటే మనం సీనియర్ కొలీగ్స్ తో వర్క్ చేస్తాం అనమాట. సో మనము ఏం చేయాలి అంటే మనం అక్కడ ఉన్న డేటాను కలెక్టింగ్ చేయడము అండ్ వ్యాలిడేటింగ్ చేయడం, అనలైజ్ చేయాలి. సో మార్కెటింగ్ రీసెర్చ్ అనేది మనం చేయాలన్నమాట. ఇందులో ఏంటంటే మన పొజిషన్ ఏంటంటే ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేయాలి అండ్ మెయింటెనెన్స్ చేయాలి అండ్ అలాగే క్లయింట్ కి ఏమైనా క్వరీస్ వచ్చినా సరే మనం అది రీసాల్వ్ చేయాలన్నమాట. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారు, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి అదే మెన్షన్ చేశారు, రీసెర్చ్ అండ్ వ్యాలిడేషన్ అనేది మనం చేయాలన్నమాట. ప్రతి దాని మీద కూడా ప్రతి యాక్షన్ కూడా మనం తీసుకోవాలి. డైలీ ఇండెక్స్ ప్రొడక్షన్ సపోర్ట్, వెరిఫై డైలీ ఇండెక్స్ అండ్ సెక్యూరిటీ లెవెల్ ప్రైసింగ్ అండ్ అనలిటిక్స్ డేటా అండ్ రీసెర్చ్ అండ్ డిటర్మైన్ ద అప్రాక్సిమేట్ డిస్పోజిషన్ ఆఫ్ ఐడెంటిఫైడ్ ఎక్స్ప్రెషన్. సో మనం మెయిన్ గా చేయాల్సిన పని ఏంటంటే డైలీ ఇండెక్స్ ప్రొడక్షన్ సపోర్ట్. సో మనం ఎప్పుడు కూడా వెరిఫై అనే చేయాలి. లైక్ ఏంటంటే అనలిసిస్ ఆఫ్ డేటా అండ్ లెవెల్ ఆఫ్ ప్రైసింగ్. సో రీసెర్చ్ అండ్ డిటర్మైన్ ద అప్రాక్సిమేట్ పొజిషన్. లైక్ ఏమైనా సరే ఎర్రర్స్ వచ్చాయా లేదా అనేది కూడా ఎప్పటికప్పుడు మనం డైలీగా చెక్ చేస్తూ ఉండాలి. సో దానికోసం రిపోర్ట్స్ అనేది క్రియేట్ చేయాలి, తర్వాత చార్ట్స్ క్రియేట్ చేయాలి, డేటా టేబుల్స్ క్రియేట్ చేయాలి. సో మనం ఫర్ రెగ్యులర్లీ కూడా మంత్లీ కూడా అండ్ క్వార్టర్లీ రీసెర్చ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. అంటే మనం మార్కెటింగ్ కి సంబంధించిన డేటాని యూజ్ చేసుకొని గ్రాఫ్స్ కానీ మనము ఎక్సెల్ కానీ ఇలాంటి టూల్స్ అనేది యూజ్ చేసి మనం చార్ట్స్ క్రియేట్ చేయాలి, అలాగే టేబుల్స్ వీటి మీద క్రియేట్ చేయాలని రీసెర్చ్ చేయాలని చెప్తున్నారు. సో అక్కడ ఇచ్చిన క్లయింట్ రిక్వెస్ట్ ని బట్టి మనం డేటా అనేది కలెక్ట్ చేసి ప్రిపేర్ చేసి అనలైజ్ చేయాలి. ఇక్కడ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది ఇచ్చారు. ఈ జాబ్ కి ఎలాంటి నాలెడ్జ్ కావాలి అండ్ అలాగే ఎలాంటి ఎక్స్పీరియన్స్ కావాలనేది ఇక్కడ మెన్షన్ చేశారు. 0 to 4 ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైనాన్షియల్ అండ్ ఆర్ మార్కెట్ డేటా ఇండస్ట్రీ. సో ఇక్కడ 0 to 4 అన్నారంటే మనం ఫ్రెషర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ 4 years ఉన్న వాళ్ళ వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. సో అందులో మనకి ఫైనాన్షియల్ గా అయినా లేదంటే మార్కెట్ దాంట్లో అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉంటే బెటర్ అని చెప్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఫ్రెషర్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా సరే పర్లేదు. గుడ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ విత్ కిన్ అటెన్షన్ టు ది డీటెయిల్. ఇప్పుడు అప్లై చేస్తున్న పర్సన్ కి ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి, అలాగే ఏదైనా సరే పర్టికులర్ దాని మీద అటెన్షన్ టు డీటెయిల్ గా వర్క్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. ఇక వర్క్ చేసే పర్సన్ కి టైం కన్స్ట్రెంట్స్ ఉండాలి, అలాగే మల్టీ టాస్క్ చేసే విధంగా ఉండాలి అండ్ అలాగే ప్రయారిటీ ఆఫ్ వర్క్ లోడ్ అంటే వర్క్ స్ట్రెస్ అనేది కూడా తీసుకునే విధంగా ఉండాలని చెప్తున్నారు. అడ్వాన్స్ ఎక్సెల్, వర్డ్ అండ్ పవర్ పాయింట్ స్కిల్స్. ఈ స్కిల్స్ ఎందుకు మెన్షన్ చేశారంటే ఇది అనలిస్ట్ రోల్ కాబట్టి. సో మన రోల్ ఏంటంటే మనం ఇచ్చిన డేటాను బేస్ చేసుకొని చార్ట్స్ కానీ గ్రాఫ్స్ కానీ టాబ్లెట్స్ కానీ క్రియేట్ చేయడం రావాలి. సో అందుకే మనకి అడ్వాన్స్ ఎక్సెల్ రావాలని చెప్తున్నారు అండ్ అలాగే పవర్ పాయింట్, వర్డ్ అని కూడా రావాలని చెప్తున్నారు. సో మెయిన్ ఇవి బేసిక్ గా వస్తే సరిపోతుంది. దీంతో పాటుగా గుడ్ అనలిటిక్స్ అండ్ అలాగే స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఎసెన్షియల్. సో మనం ఏ జాబ్ కి అప్లై చేసినా సరే మనకి ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో మనం టీమ్ గా వర్క్ చేసే విధంగా ఉండాలి, అలాగే మన ఇండిపెండెంట్ గా వర్క్ చేసే విధంగా ఉండాలని చెప్తున్నారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మనకి ఒక ఆఫర్ కూడా మెన్షన్ చేశారు. ఆఫర్ ఏంటంటే దిస్ రోల్ ఆఫర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ 1 day per week. సో మనకి వీక్ లో 1 day అనేది వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. అయితే ఈ జాబ్ కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ అప్లై మీద క్లిక్ చేయండి, ఇక్కడ మీ మెయిల్ అనేది ఎంటర్ చేయండి, నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో ఫస్ట్ ఇక్కడ రెజ్యూమ్ అడుగుతుంది, రెజ్యూమ్ అనేది ఇవ్వండి. ఇక్కడ రెజ్యూమ్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా కొన్ని డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకుంటుంది. సో ఇక్కడ టైటిల్ ఇవ్వండి, మీరు ఏదైతే అది. ఇక్కడ ఫస్ట్ నేమ్ అదే ఫిల్ అయిపోతుంది, మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ ఆల్రెడీ వచ్చి ఉంటది అండ్ ఈమెయిల్ ఐడి ఆల్రెడీ మీరు ఇచ్చారు కాబట్టి ఇక్కడ అదే చూపిస్తుంది. సో ఇక్కడ ఫోన్ టైప్ అనేది ఇవ్వండి, హోమా మొబైలా ఇవ్వండి. ఇక్కడ మీ నెంబర్ కూడా అదే ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే ఈ అప్లికేషన్ సంబంధించిన ప్రాసెస్ అనేది మీకు టెక్స్ట్ మెసేజ్ లో కమ్యూనికేషన్ చేయొచ్చా లేదా అని అడుగుతుంది. సో మీరు ఇక్కడ ఎస్ పెట్టుకోండి. ఇక కంట్రీ ఇవ్వండి, స్టేట్ ఇవ్వండి అండ్ అలాగే సిటీ ఇవ్వండి. ఇక్కడ జిప్ కోడ్ ఇవ్వండి. ఇక్కడ మీరు సింపుల్ గా ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేయండి. సో ఇందాక అక్కడ సిగ్నేచర్ అయిన తర్వాత మనము మన అకౌంట్ కి మెయిల్ అండ్ అలాగే పాస్వర్డ్, రీఎంటర్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ అనేది వస్తాం. సో ఇక్కడ మనం ప్రీవియస్ గా ఏమైనా సరే ఆ కంపెనీలో వర్క్ చేసామో లేదా అని అడుగుతున్నారు.
సో చేస్తే ఎస్ పెట్టండి, లేదంటే నో పెట్టండి. తర్వాత ఇక్కడ మీ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అని అడుగుతున్నారు. సో మీరు అది ఇవ్వండి. మీకు లీగల్ గా ఏమైనా రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా ఈ కంట్రీలో వర్క్ చేయడానికి అని అడుగుతున్నారు. సో నో పెట్టండి. సో మీకు ఇప్పుడు కానీ లేదంటే ఫ్యూచర్ లో కానీ ఏమైనా స్పాన్సర్షిప్ కావాలని అడుగుతున్నారు. నో పెట్టండి. మీకు ఎలాంటి వర్క్ టైప్ కావాలని అడుగుతున్నారు. అంటే ఆఫీస్ బేస్డ్ కావాలా, లేదంటే హైబ్రిడ్ మోడ్ కావాలా, లేదంటే ఫుల్లీ రిమోట్ కావాలని అడుగుతున్నారు. సో మీకు ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఇక్కడ ప్లీజ్ ప్రొవైడ్ ఏ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ యువర్ ప్రిఫర్డ్ వర్క్ అరేంజ్మెంట్. సో మీకు ఎలాంటి వర్క్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారో దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. అంటే మీరు ఎందుకు అది కావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయమంటున్నారు. సో అది ఇవ్వండి. మీరు రీలొకేట్ అవుతారా లేదా అని అడుగుతున్నారు. ఎస్ పెట్టండి. సో ఇక్కడ మీరు ట్రావెల్ చేయడానికి ఓకేనా కాదా అని అడుగుతున్నారు. మాక్సిమం 100% ఇవ్వండి, బెస్ట్ అది. మీరు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు ఈ రోల్ అనేది స్టార్ట్ చేయడానికి అని అడుగుతున్నారు. సో విత్ ఇన్ వీక్ అని పెట్టండి. సో 7 days పెట్టండి. మీరు ఎన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేయండి. సో మీరు నెక్స్ట్ సబ్మిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది వస్తారు. జనరల్ క్వశ్చన్స్ అడుగుతారు. సో మీరు జస్ట్ డీటెయిల్స్ అని ఫిల్ చేయండి. సబ్మిట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నో పెట్టండి. సో మీరు ఇక్కడ జస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మీకు ఏమైనా డిసేబిలిటీ ఉందా లేదా అని అడుగుతున్నారు. ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టి ఇక్కడ జస్ట్ సిగ్నేచర్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ సక్సెస్ఫుల్ గా సబ్మిట్ చేసేసారు. ఆఫ్టర్ 7 days ఆఫ్ వర్కింగ్ డేస్ లో మీకు రిప్లై అనేది వస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే మీరు అప్లై చేసేటప్పుడు మీ రెజ్యూమ్ లో అక్కడ ఏవైతే స్కిల్స్ మెన్షన్ చేస్తారో మెయిన్ గా అవి ఉండే విధంగా చూసుకోండి. సో ఎప్పుడైనా సరే ఏదైనా జాబ్ కి అప్లై చేసేటప్పుడు అక్కడ ఉన్న స్కిల్స్ లోని మీ రెజ్యూమ్ అనేది మ్యాచ్ అవుతుందా లేదా అని ముందు మీరే టాలీ చేసుకోండి. ఎందుకంటే రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అవుతేనే మీకు నెక్స్ట్ ప్రాసెస్ అనేది వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అందుకే మీరే ఫస్ట్ ఏం చేస్తారంటే మీ రెజ్యూమ్ లో వాళ్ళు అడిగిన స్కిల్స్ అని మెన్షన్ చేసి అప్లై చేయండి. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీ రెజ్యూమ్ అనేది సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఈజీగా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.